జై భవాని. ఈ కాలంలో ప్రలోభాలకి లోబడి ధర్మం మారేవారు చాలా మందున్నారు. కానీ ఆ కాలంలో ఎంత చేసినా, తనని నిలువునా చీల్చినా, నిందించినా ధర్మం మాత్రం మారని ఒక మహావీరుడున్నాడు. అతని గురించి తెలుసుకుందాం. ఆయనకి అవమానించే విధంగా వేషధారణ వేసి, ఒంటె మీద ఊరేగిస్తూ తన మీద పేడ, రాళ్ళు విసిరినా కూడా సహించారు. ఇనుప రాడ్లతో ఆయన కనుగ్రుడ్లు చీల్చినా, తన నాలుకను సగానికి కట్ చేసినా, తన శరీరం మీది చర్మాన్ని తీసివేసినా, తన స్వధర్మాన్ని మాత్రం విడిచిపెట్టను అన్నారు. ఇలా ఆయనని నెల రోజులకు పైగా చిత్రహింసలు పెట్టినా ఆయన తన ధర్మాన్ని తప్పలేదు. అప్పుడు ఔరంగజేబు అంటాడు, "నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. నువ్వు నీ ధర్మాన్ని తప్పితే కనుక." కానీ ఈయన, "నువ్వు లంచం ఇచ్చి నీ కూతురిని పెళ్లి చేసుకోమన్నా కూడా నేను నా ధర్మాన్ని తప్పను" అని చెప్పారు. ఆయనే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ గారు. మన పూర్వీకుల బలిదానాల వల్లనే ఈనాడు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని మారుతున్నారు. శంభాజీ మహారాజ్ గారిని నెల రోజులకు పైగా చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబ్ మంట చల్లారక, తనని ఎంత హింసించినా సరే, ఆఖరికి చంపినా కూడా నేను నా ధర్మం తప్పనని చెప్పారు. సుత్తెలతో తన కాలి, వేలి, గోళ్లను కొట్టినా కూడా భరించారు తప్పించి, ధర్మాన్ని మాత్రం తప్పలేదు. మార్చి 11, 1689న వీరమరణం పొందారు. అయినా కూడా ఔరంగజేబ్ మంట చల్లారక, శంభాజీ మహారాజ్ గారి శరీరాన్ని ముక్కలుగా ఖండించి కుక్కలకు వేశారు, నదిలో వేశారు. అక్కడ దగ్గరలో ఉన్న గ్రామస్తులు ఆ శరీర ఖండాలను దగ్గరగా పేర్చి ఆయనకి అంతిమ సంస్కారాలు ఘనంగా చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఛత్రపతి అన్న బిరుదు ఉన్నట్లే శంభాజీ మహారాజ్ గారికి ధర్మవీర్‌గా బిరుదుంది. ఇకనైనా మనం మన పిల్లలకి ఈ సో కాల్డ్ యాక్టర్స్ ని హీరోలుగా పరిచయం చేయడం కంటే, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని, ఒక శంభాజీ గారిని, మహారాణా ప్రతాప్ గారిని, రంజిత్ సింగ్ ఇలాంటి వారు మన చరిత్రలో ఎంతో మందున్నారు. వాళ్ళని మన పిల్లలకి హీరోలుగా పరిచయం చేద్దాం. అప్పుడు వాళ్ళు మన ధర్మాన్ని కాపాడుతారు. అలాగే మనల్ని కూడా. తన సంస్కారాలే తనకు అలంకారాలు. హైందవ ధర్మమే తన హృదయంగా. ధర్మం కోసం ఎంతటి హింసనైనా భరించారు గానీ, తన ధర్మాన్ని వీడలేదు. ఇటువంటి వారి గురించి మన పిల్లలకు వాళ్ళ జీవితంలో హీరోలుగా పరిచయం చేద్దాం. మన నవ భారతాన్ని నిర్మించుకుందాం. ఎందుకంటే, నేటి బాలలే రేపటి పౌరులుగా రూపొందాలంటే, మనం మంచి వ్యక్తుల గురించి బోధించాలి. మన నిజమైన ధర్మ వీరుల గురించి తెలియజేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఎంత గౌరవం ఇస్తున్నామో, అదే విధంగా శంభాజీ మహారాజ్ గారికి కూడా ఆయనకు చేసినట్టుగానే ఈయనకు కూడా అన్ని కార్యక్రమాలు చేద్దాం. చాలా మందికి శంభాజీ మహారాజ్ గారి గురించి తెలియదు. తెలియని వారికి తెలియజేద్దాం. మన చరిత్రలో ఉన్న ఇటువంటి గొప్ప వీరుల గురించి తెలుసుకుందాం. మన పూర్వీకుల బలిదానాల వల్లనే ఈనాడు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని మారుతున్నారు. వారి ప్రాణాలకి విలువ లేకుండా చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. జై భవానీ! వీర్ శివాజీ!